సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఎలా వచ్చేసిందంటే చాలా రోజుల తర్వాత ఈ వీడియో దీనికి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సినిమా ఒకటి మనకు తెలిసిన అన్నది ఉందన్నమాట, పరేషాన్ బాయ్స్ అని. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి వీడియో. ఎందుకంటే అన్నకు సపోర్ట్ చేసేది ఇప్పుడే మనం. ఎందుకంటే సినిమా పోస్టర్ రిలీజ్ చేసిండు, ఇంకా 2 months అయినాక సినిమా డేట్ వస్తుంది. ఆ సినిమా కంటెంట్ ఏంటంటే చెప్పిండన్న, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఈ యూత్ ఎలా చెడిపోతుంది అన్నది సినిమా తీస్తాడు. అట్లనే తల్లి ప్రేమ ఎంత పెద్దది, గెలుపు ఉంటుంది అన్నది సినిమా తీసిన అనమాట. గ్యాంగ్ ఆఫ్ సికింద్రాబాద్ అని సినిమా పేరు. పోస్టర్ గిట్ వేస్తారు సైడ్కి, చూడండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. 3, 2, 1. సో గైస్ మన సినిమా పోస్టర్ అయితే వచ్చేసింది అనమాట. సో చాలా మంది చాలా వెయిట్ చేసారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా బై వాక్ అయితే నేనైతే నడుచుకుంటూ పోతాం అనుకుంటున్నా. ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఇట్లాంటి ప్రమోషన్ ఎవరు చేయలే గైస్. నేనైతే ప్రమోషన్ అనేది చేద్దాం అనుకుంటున్నా. మీ ప్రేమ అనేది ఇప్పుడు యూపీఆర్ అసలైన ప్రేమ. సో గైస్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, దేంట్లో అంటే దాంట్లో, ట్విట్టర్లో, గిట్టర్లో అన్నిట్లో షేర్ చేయండి. ఇమ్రాన్ నార్మల్ గానే ఎంత నవ్వుపించాడు అంటే ఒక సినిమాలో ఎంత నవ్వుపించచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. గైస్ నిజంగా అంటున్నా, నా కాళ్ళ నొప్పిలు పెట్టుకొని కూడా నేను వైజాగ్ దాకా పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమాలో ఒక తల్లి గెలుపు ఉంటది. ఈ సినిమా ఒక తల్లి కోసం తీసిన సినిమా. ఇది తొందరలో మన సినిమా అయితే బయటికి అయితే రాబోతుంది. గైస్ వీలైన అంతా ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది ఎంతో కష్టపడి తీసిన సినిమా. ప్లీజ్ అందరికి షేర్ చేయండి. దీని వల్ల ఎంతో మంది లైఫ్లు బాగుపడతాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే బై వాక్ నడుచుకుంటూ పోతున్నా నేను. అట్ ఎనీ కాస్ట్ నీకు ఏమనిపిస్తున్నా, ఎంత రిస్క్ అనిపిస్తున్నా, ఇది అవ్వదని ఎంతమంది చెప్తున్నా, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అదే అవ్వండి. ఎందుకంటే అది ఇచ్చే కిక్ నీకు యూనివర్స్ లో ఏది ఇవ్వదు. తృప్తి ఒక్క మాట నేనైతే అది చెప్తాను. ఉన్నదాంతో తృప్తిపడు. మనిషి నిశ్చింతగా ఉండాలి. అసలు ఆసుపత్రి మొహం చూడకుండా ఉండాలి అంటే 3 మాటలు. ఉన్న చోటే ఉండు, ఉన్న పని చేసుకో, ఉన్నది ఏదో తిను, ఇంకేమక్క. నువ్వు పల్లెటూరులో ఉన్నావు, అక్కడే ఉండు, అక్కడ ఉన్న పని చేసుకో. వ్యవసాయమా, వ్యాపారమా, మీ నాన్నగారి కిరాణం కొట్టుంది, నడుపుకో, బయటకు రావు. అలా ఉంటే ఎవడు పనులు ఇస్తాడు, చేసుకో. అది మొండితనం అంతే ఇంకా.